అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, అయ్యా మీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నారు. వాక్యము దేవుని మాట అయి ఉన్నది. వాక్యమే జ్ఞానమై ఉన్నది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యము మనకి నెమ్మదిని ఇస్తుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని వాక్యము కొరకు మనం చాలా ఆశ కలిగి ఉండాలండి. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యము మన పక్షముగా ఎంత గొప్ప కార్యం జరిగిస్తుందో భక్తులు వివరిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుందంటే వాక్యములో ఏమున్నది? శక్తి ఉంది, జీవం ఉంది. వాక్యము మనకి నెమ్మదిని ఇస్తుంది. అంటే ఏ పరిస్థితుల్లో మనము చిక్కుకున్నామో ఆ సమయాల్లో ధైర్యమును, ఆదరణ కలిగిస్తుంది. మనకి వాక్యము మనకి త్రోవలో వెలుగుగా ఉంటుంది, దీపములా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇలా మనం వివరిస్తే అనేక విషయాలు దేవుని వాక్యమును గూర్చి వ్రాయబడి ఉన్నది. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునకు నీ జీవితంలో ప్రాముఖ్యతనిస్తున్నావా? దేవుని యొక్క వాక్యం విలువ నీకు తెలుస్తుందా? దేవుని యొక్క వాక్యం సమస్త రీతులుగా మనల్ని బలపరచగలదు. కనుక మన బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యతనిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటాం. నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారికి సహాయము చేసి వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి వారి ప్రతి అవసరమును కూడా తీర్చమని, ఈరోజు అంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.